అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ అక్కడేం చేస్తున్నారు? ఆమె పరిస్థితి ఏంటి? విలియమ్స్ విల్మోర్ ఆరోగ్యంపై వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత? అంతరిక్షంలో అన్ని రోజులు ఉండటం సేఫేనా? భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి తిరిగొచ్చే విషయంలో నాసా ప్రకటన కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 2025 ఫిబ్రవరి వరకు వచ్చే అవకాశం లేదన్న స్టేట్మెంట్లో ఏదైనా మార్పు ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎప్పుడు భూమిపైకి వస్తారు? రాకపోతే స్పేస్ లో ఏం చేయనున్నారనే ప్రశ్నలకు సమాధానాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 8 రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్ లైనర్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లారు సునీత విలియమ్స్ విల్మోర్. దాదాపు 3 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. నిన్న మొన్నటి వరకు ఈ రోజు వస్తారు, రేపు వస్తారనే వార్తలు వినిపించినా చివరికి 2025 వరకు వచ్చే ఛాన్స్ లేదన్న వార్తతో అందరిలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా వ్యోమగాముల ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పేస్ లోని ఛాలెంజింగ్ వాతావరణం, సోలార్ రేడియేషన్ ప్రభావం ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గర భూమితో పోల్చితే సుమారు 30 రెట్లు అధికంగా రేడియేషన్ ఉంటుంది. 150 నుంచి 6000 ఎక్స్రేలు తీయించుకోవడం వల్ల శరీరంపై పడే ఎఫెక్టుతో అది సమానం. ఆ స్థాయిలో రేడియేషన్ ఎఫెక్ట్ పడితే శరీరంలోని కణజాలాలు దెబ్బతింటాయి. నరాల వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రోగ నిరోధక శక్తి దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ కి దారి తీయొచ్చంటున్నారు నిపుణులు. స్పేస్ లో ఉండే మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం ఉంటే ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది, మజిల్స్ మాస్ తగ్గే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది శారీరక వైకల్యానికి కూడా దారితీసే అవకాశం ఉంది. దృష్టి లోపాలు తలెత్తుతాయి. అలాగే మైక్రోగ్రావిటీ వల్ల ఫ్లూయిడ్స్ మన శరీరంలో పైభాగాలకు చేరుకుంటాయి. దీనివల్ల ఒక్కోసారి మాట తడబడటం, రుచి, వాసన కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. బాడీలో ఫ్లూయిడ్స్ శరీరం అంతా సరైన రీతిలో సరఫరా కాకపోతే కిడ్నీల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. స్పేస్ లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోవడం చాలా కష్టం. భూమికి తిరిగొచ్చే రోజు కోసం ఎదురు చూపులు, స్పష్టమైన యాక్టివిటీ లేకపోవడం, ఒంటరితనం ఆస్ట్రోనాట్స్ ను మానసికంగా కుంగదీసే ప్రమాదం లేకపోలేదన్నది మానసిక నిపుణుల మాట. క్లిష్ట పరిస్థితుల్లో వీటన్నింటినీ తట్టుకునేలా పూర్తి స్థాయిలో ట్రైన్ అవుతారు వ్యోమగాములు. నాసా కూడా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. అయితే 6 నెలలకు మించి ISS లో ఉండటం రిస్కీ మిషనే అంటున్నారు స్పేస్ ఎక్స్పర్ట్స్.